ప్రాజెక్టు నివేదికలో కేసీఆర్ అవినీతి బయటపడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 15 ఐటీఐ కాలేజీలకు గాను తిరుమలాయపాలెంకు 1 కేటాయించామని తెలిపారు. కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పేదవారికి శాపంగా మారిందని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. రాబోయే 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి చివరికి పింక్ కలర్ షర్టు తొడుగుకున్న వాళ్ళకి వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం. నిన్న చాలా మంది చూశారు, కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. నిన్నగాక మొన్న 31వ తారీఖు నాడు సుమారు 15 నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు 665 పేజీలు తీర్పు రాసిచ్చారు. దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో, ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం